నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమంతుడు. ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పారు. అయితే మేజర్ గ్రహాలు, సంవత్సరంలో తిరిగేటటువంటి గ్రహాల గురించి మాత్రమే అప్పుడు ప్రస్తావన ఉంటుంది. గురు, శని, రాహుకేతువులది. అయితే ఇక సూర్య, శుక్ర, కుజ, బుధ, మరి వీళ్ళ సంచార రీత్యా కూడా ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ మాస ఫలితాలు కూడా అందించడం జరుగుతోంది ప్రేక్షకులకి. మరి ఏప్రిల్ 9 నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఒకసారి గ్రహ సంచారం చెప్పండి. ఆ తర్వాత ద్వాదశ రాశులకు కూడా వెళ్దాం. తప్పకుండా అమ్మా. ఈ యొక్క ఏప్రిల్ 9 నుండి మే 9 వరకు కూడా సూర్యుడు, అదే విధంగా కుజుడు, శుక్రుడు, బుధుడు మనకు మీనంలో అటు పిమ్మట మేషానికి ట్రావెలింగ్ చేసేటువంటి పరిస్థితులలో భాగంగా ఏ రాశుల వారికి ఆ యొక్క స్థానాలు, అదే విధంగా కుజుడు వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్స్ట్రా లుక్స్ ఉంటవి కుజునికి. ఎక్కడెక్కడ తన చూపు పడడం వలన వీరికి జరిగేటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ, అదే విధంగా గురువు కూడా ఇంకా మే 2వ తారీఖు నుండి తను వెళ్ళేటువంటి పరిస్థితి ఏది వృషభంలోకి. కనుక ఈ లోపు కూడా జరిగేటువంటి మంచి చెడు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అందరూ కూడా. కనుక గ్రహచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి గ్రహాలు అది 100% కరెక్ట్. దాన్ని రీత్యా చూసుకుంటే ఏం జరుగుతుంది, జరగబోతుంది అనేటువంటిది వాటిగానే ప్రిడిక్ట్ చేసి చెప్పవచ్చు మనం. ఖచ్చితంగా. అయితే ఈ గ్రహాలు గోచారం రీత్యా జరిగేటటువంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గ్రహచారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. గోచారం ఇండికేట్ ఖచ్చితంగా చేస్తుంది ఈ పరిస్థితులు ఉంటాయి, దాని నుంచి తప్పించుకోవాలి, అందుకే తెలుసుకోవాలి. 100కు ఒక 35% మ్యాచ్ అవుతుంది, 100%. ఇప్పుడు రమేష్ అన్న, సురేష్ అన్న, నరేష్ అన్న ఖచ్చితంగా తులారాశి. ఇప్పుడు రమేష్ అంటే ఉదాహరణకు, అదే విధంగా ఇప్పుడు నరేష్ అన్నము ఇటు వృశ్చిక రాశి కిందకి తీసుకునేటువంటి పరిస్థితి. సురేష్ అన్నాము శతభిష నక్షత్రము కుంభరాశి. అంతే. ఇవి వీరి లైఫ్ టైంలో ఒక 35 to 40% మనం ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరి జాతకం చూసి మనం చెప్తున్నాము, ఎవరిది లేదు కదా. ఎంతో మంది కూడా కామెంట్స్ చెప్తున్నారు కరెక్ట్ గా మీరు చెప్తున్నది 100% కరెక్ట్ అని. నా జీవితంలో జరిగినట్టుగా 80% చెప్తున్నారు అనేటువంటిది చాలు కదా. ఇక మీనరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ నెల రోజులు కూడా? తప్పకుండా తల్లి. మీనరాశి వారికి ఏప్రిల్ 9 నుండి మే 9 వరకు కూడా ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, మీరు ఆల్రెడీ కూడా ఏలినాటి శని ప్రభావం చేత చాలా చిక్కులలో, సమస్యలలోనే ఉన్నారు 2022 ఆగస్టు నుండి కూడా. మరి ఈ యొక్క నెలలో కాస్త ఏవైనా మంచి పరిహారాలు, అంటే మంచి పరిహారాలు చేసుకొని కాస్త ఏవైనా మంచి రిజల్ట్ ఉందా అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుందాం. మీనరాశి వారిని చూసుకున్నట్టయితే సూర్యుని మూలకంగా వేల తప్పిన భోజనము, వృధా ప్రయాణాలు అయితే గోచరిస్తున్నాయి. అధిక మొత్తాలలో వైరాలు, అంటే కోపములు, గొడవలు, కలహాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అధిక ధన వ్యయము, ఖర్చు, నేత్ర సంబంధిత ఇబ్బందులు కావచ్చును. శిరోవేదన మీకు కూడా. మోసములు ఎక్కువగా కూడా జరిగేటువంటి పరిస్థితి. డబ్బు రీత్యా ఎవరో ఉద్యోగం పెట్టిస్తా అన్నారు అని చెప్పి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చినట్టయితే వారు మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి. ఇలాంటివి కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, అంటే మీ సంతానం మూలకంగా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. నిరుత్సాహము కావచ్చును. గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు అయితే ఉన్నవి మీనరాశి వారికి. ఇప్పుడు కన్సీవ్గా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే శత్రు వృద్ధి, ప్రయాణాలలో కాస్త ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకొని చక్కగా కూడా ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఆ యొక్క భగవంతుని నామస్మరణతో ముందుకు వెళ్ళండి. ఇక కుజుని మూలకంగా భార్యాభర్తలకు కలహాలు, అసిడిటీ ఇబ్బందులు కావచ్చును.
కార్యాలలో ఏదైతే అనుకుంటారో ఆ యొక్క పనులలో కాస్త విఘ్నాలు ఏర్పడము, అకారణ కలహాలు బంధువులతో కానీ ఇంట్లో కానీ, ఇంకా నేత్ర సంబంధిత వ్యాధులు, కుటుంబ కలతలు కలహాలు, బంధుమిత్రుల వైరము, అదేవిధంగా రుణ బాధలు, అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. శారీరక శ్రమ ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి. స్నేహ నష్టము అంటే ఇక్కడ చక్కటి స్నేహ నష్టము అంటే ఇక్కడ ఇద్దరు గర్ల్స్ అయినా కావచ్చును, ఒక బాయ్ ఒక గర్ల్ అయినా కావచ్చును, లేదా ఒక గత కొంతకాలంగా లవర్లుగా ఉండేటువంటి వారు బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి, లేదా ఎవరికో వివాహం జరిగి వారు స్థానచలనం చెందేటువంటి పరిస్థితి. అది ఎలాగైనా కూడా స్నేహ నష్టాలు అంటే ఏ రకంగానైనా జరిగేటువంటి పరిస్థితి. మీనరాశి వారు ఇక్కడ విద్యలో వైఫల్యం అంటే పిల్లలకైనా ఎవరికైనా కూడా చదువుకునేటువంటి వారికి కాస్త చదువులో ఆటంకాలు అయితే కనబడుతూ ఉన్నవి. అధికారుల నుండి ఆగ్రహం కావచ్చును, ఎక్కడైనా జాబ్ చేసేటువంటి వారికి ఆత్మీయుల ఎడబాటు, బంధు నష్టము కూడా గోచరిస్తుంది మీనరాశి వారికి. బుధుని మూలకంగా కనుక మీరు బుధుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బుధగ్రహం వద్దకు వెళ్ళండి, దీపారాధన చేయండి, చక్కగా కనెక్ట్ కాండి, బుధునితో మాట్లాడండి. నేను ఈ యొక్క పని అనుకుంటున్నాను, చక్కగా నాకు ఈ యొక్క పనిని యొక్క ఆశీర్వాదం వలన పని కావాలి అని చెప్పి చక్కగా కూడా మాట్లాడి ఒక పుష్పం సమర్పించి ఒక అరటిపండు నివేదన చేసి ఆ యొక్క బుధగ్రహం వద్ద ఇంటికి వెళ్ళిపోండి. ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడి మూలకంగా ధన కనక వస్తు లాభాలు, స్త్రీ మూలక ఇబ్బందులు, భయవృద్ధి, స్త్రీ కలహాలు, అధిక వ్యయము, బ్రేకప్స్ మీకు కూడా మీనరాశి వారికి శుక్రుడి మూలకంగా కనుక జాగ్రత్తగా ఉండండి. గురువు మూలకంగా ఏదైతే పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి మీ యొక్క పట్టుదల కాస్త సడలింపు అయ్యేటువంటి పరిస్థితి, ఇంకా కొన్ని ప్రమాదాలు పొంచి ఉండేటువంటి పరిస్థితి, దరిద్రము రావడం కావచ్చును. అంటే ఇక్కడ దరిద్రము అనేటువంటి మాట మాట్లాడడానికి కూడా నాకు మనసు రావటం లేదు, కానీ ఒకానొక సందర్భంలో అద్భుతంగా ఉండేటువంటి వారు మీరు. ఇప్పుడు ఎవరైనా ఇట్లా ఫోన్ చేస్తే 1 లక్ష రూపాయలు 2 లక్షలు అన్నా కూడా మీకు ఇంటికి తీసుకువచ్చి ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు కనీసం ఫోన్ చేసినా కూడా వారు ఇస్తా అనేటువంటి వారు సమయానికి రాలేదు అని చెప్పడం కానీ, లేవు అని చెప్పడం కానీ, ఇలా మనీ రిలేటెడ్ సమస్యలు, బంధు విరోధాలు, వివాహం జరగడం, వివాహం కాని వారికి తప్పకుండా కూడా విదేశీ ప్రయాణాలలో ఉండేటువంటి వారికి విదేశీ ప్రయాణాలు ఈ యొక్క ఏప్రిల్ 9 నుండి మే 9 లోపు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మే తర్వాత గురుగ్రహం మారేటువంటి పరిస్థితి ఉంది. అటు పిమ్మట ఏ విధంగా ఎట్లా ఉంది అనేటువంటి నెక్స్ట్ ప్రిడిక్షన్లో చూసుకుందాం. మొత్తం మీద మీనరాశి వారు మీరు ఖచ్చితంగా ప్రతిరోజు నవగ్రహాల సందర్శనము, అదేవిధంగా గణపతికి అర్చన చేయించుకోవడం కానీ, లేదా ఈ యొక్క అమ్మవారికి ఎక్కడైనా అభిషేకం జరిగితే అక్కడ తప్పకుండా కూడా ఆ యొక్క అభిషేకంలో మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం కానీ, అభిషేకానికి సంబంధించినటువంటి పాలను డొనేట్ చేసేటువంటి ప్రయత్నంలో ఉండండి. మంచి ఫలితం ఉంటుంది మీనరాశి వారికి. ఆల్ ద బెస్ట్. రైట్. ద్వాదశ రాశులకి కూడా ఈ నెల రోజుల పాటు ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా మాకు వివరించారు. చాలా చాలా కృతజ్ఞతలు అండి. అయితే ద్వాదశ రాశుల వాళ్ళు కూడా డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించుకుంటూ చాలా కూల్ గా డీల్ చేయాలి ఈ మాసాన్ని. ఎందుకంటే ఆల్రెడీ క్రోధినామ సంవత్సరం మొదలైపోయింది. నామంలోనే క్రోధం ఉంది కాబట్టి డెఫినెట్ గా దాని మళ్ళీ మంగళవారంతో మొదలవుతుంది. ఈ సంవత్సరానికే కుజుడు అధిపతి. డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి చాలా మోసాలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి, చాలా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి. మన జాగ్రత్తల్లో మనం ఉండటం అనివార్యం. అంతేనండి? రైట్ అండి. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.